శ్రీ విఘ్నేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. మహాసరస్వత్యై నమః. నమస్కారం అండి. ఈరోజు వృషభ రాశి వారికి నవంబర్ మాసంలో ఎలా ఉండబోతుంది, ఆర్థికంగా వీరికి కలిసి వస్తుందా, ఏమైనా కష్టాలు ఉన్నాయా, నష్టాలు ఉన్నాయా అనే అంశం గురించి మాట్లాడుతున్నానండి. కృతిక 3 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర కలుపుకుంటే ఇది వృషభ రాశిలోకి వస్తారు వీరు. ఈ కృతిక 3 పాదాల వారు ఎవరైతే ఉన్నారో కెంపును గనక 3.5 క్యారెక్టర్లలో ధరిస్తే అద్భుతంగా ఉంటుంది. రోహిణి 4 పాదాల వారు ఎవరైతే ఉంటారో ముత్యాన్ని ధరించాలి. మృగశిర 2 పాదాల వారు ఎవరైతే ఉంటారో వారు పగడాన్ని 3.5 క్యారెక్టర్లో ధరిస్తే బాగా ఉంటుంది. ఇకపోతే గ్రహ సంచారం వల్ల మనకున్న 9 గ్రహాలు మనకి ఏ విధంగా లాభం చేకూరుస్తున్నాయి, ఏ విధంగా నష్టం చేకూరుస్తున్నాయి అంశం గురించి చెప్తున్నాను. రవి 6వ ఇంట ఉన్నాడు. రవి 6వ ఇంట ఉంటే 3, 6, 11 స్థానాలలో రవి కానీ, కుజుడు కానీ, రాహు కానీ, కేతువు కానీ, శని కానీ ఉంటే అద్భుతంగా ఉంటుంది. మీకు మానసికమైన ధైర్యం ఉంటుంది, ఆత్మవిశ్వాసం నిండుగా ఉంటుంది. ఇతరులతో మాట్లాడే ముందు మీరు సూటిగా మాట్లాడతారు. దానివల్ల మీకు లాభమే కానీ నష్టం కానీ ఉండదు. శత్రువుల ద్వారా మీకు రావాల్సిన లాభాలు, మీరు ఎవరైనా శత్రువులను ఎదుర్కోవాలని అనుకుంటే ఈ సమయం చాలా చక్కని అంశము. దాంతోపాటు ఎవరికైనా కానీ డబ్బులు కనుక ఇస్తే అవి తిరిగి రాకపోతే ఇప్పుడు ఈ మాసంలో మీకు ఖచ్చితంగా తిరిగి వస్తాయి. వారిని నిర్బంధించి అడగండి, మీ ధైర్యంగా అడగండి, మీకు ఖచ్చితంగా డబ్బులు వస్తాయి. ఆరోగ్య విషయం పట్ల మీరు చాలా ఆనందంగా ఉంటారు. ఏ విధమైన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు లేవు. ఇకపోతే కుజుడు 6వ ఇంట ఉన్నాడు. కుజుడు కూడా 6వ ఇంట్లో ఉన్నప్పుడు ఆత్మవిశ్వాసము, నిండైన ఆరోగ్యము, దాంతోపాటు మీ మాట 10 మందిలో నెగ్గడం, పట్టుదలగా మీ పట్టుపట్టి ఇప్పటి వరకు ఆగిపోయిన సమస్యలు ఏమైనా ఉంటే అవి కాలేదని మీరు భావించవద్దు. ఈ మాసంలో అవి ఖచ్చితంగా అవుతాయి. అది ఇల్లే కానీ, అది పెళ్ళే కానీ, అది ఇంకా ఏదైనా వ్యాపారమే కానీ ఈ మాసంలో మీకు ఖచ్చితంగా ఫలితాలను ఇస్తుంది. మీరు అనుకున్న విధంగా ముందుకు వెళ్ళగలుగుతారు. ఇకపోతే బుధుడు 6వ ఇంట్లో ఉన్నాడు. వ్యాపార రంగంలో శత్రువులను సైతం మీరు మించి వారిని కిందికి తొక్కేసి మీ వ్యాపారాన్ని నడిపిస్తారు. వ్యాపారంలో శుభం జరుగుతుంది. ఆర్థికంగా వెసులుబాటు ఉంటుంది. మానసికమైన ప్రశాంతంగా ఉంటుంది. నూతనంగా వస్త్రాలు కట్టుకునే అవకాశం కూడా ఉంది. ఇకపోతే ముఖ్యంగా గురువు 2వ స్థానంలో ఉన్నాడు. 2వ స్థానంలో గురువు ఉంటే చాలా మంచిది. 2, 5, 7, 9, 11 స్థానాలలో గనక ఎవరి రాశి నుంచి అయితే గురువు ఉంటాడో వారికి మంచి లాభాలు చేకూరుతాయి. 2వ ఇంట్లో ఉన్నప్పుడు ఆర్థికంగా వెసులుబాటు ఉంటుంది. ఏదైనా ఉద్యోగాల గురించి మీరు చూస్తూ ఉంటే ఆ ఉద్యోగాలు అవుతాయి. దాంతోపాటు ఉన్నత పదవులు అధిరోహించడానికి అనుకూలంగా ఉంటుంది. వివాహ సంబంధాలే కానీ, లేదా నూతనంగా గృహాలు కట్టుకోవాలనుకున్నా కానీ, ఏ విషయంలోనైనా గురువు మీకు బాగా సహకరిస్తున్నాడు. ఈ సమయం చాలా మంచిది. ఈ మాసంలో చాలా మంచిగా ఉంటుంది. దాంతోపాటు కుటుంబ వాతావరణం అంతా పండుగ వాతావరణంగా ఉంటుంది. బంధువులు మిమ్మల్ని ఆదరిస్తారు. మీరు చెప్పిన మాట వింటారు. ఇంటిలో పెద్ద కొడుకు ఎవరైతే ఉంటారో తల్లిదండ్రుల మాట ఇప్పటి వరకు వినకపోవచ్చును, కానీ ఇప్పటి నుండి మాత్రం ఈ మాసంలో అద్భుతంగా ఉంటాడు. చాలా రోజుల వరకు మీ మాట నెగ్గుతుంది. సమాజంలో గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. అనుకున్న తడుగా మీ వ్యాపారాన్ని ముందుకు తీసుకోగలుగుతారు. ఏవైనా బ్యాంకు పెట్టుబడులు మీకు రావాలి అని అనుకుంటే బ్యాంకు నుంచి రావాల్సిన సొమ్ము సకాలంలో వస్తుంది. మీకు మానసికమైన ప్రశాంతత ఉంటుంది. ఇకపోతే శుక్రుడు 5వ స్థానంలో ఉన్నాడు. 5వ స్థానంలో ఉన్నప్పుడు పుత్రుల వల్ల మీకు లాభం చేకూరే అవకాశం ఉంది. దానివల్ల మీ ఇంటిల్లిపాది ఆనందంగా ఉంటారు. ఎన్నో రోజులుగా దీర్ఘకాలికంగా ఎదురు చూస్తున్న మీ పుత్రుని ఉద్యోగ విషయమే కానీ, వివాహ విషయమే కానీ, లేదా ఇంకా ఏదైనా విషయాలే కానీ మీకు ఆనందాన్ని ఇస్తాయి. ఈ మాసంలో ప్రశాంతమైన వాతావరణంలో ఉంటారు. ముఖ్యంగా ఏకాదశ స్థానంలో శని భగవానుడు ఉన్నాడు. 3, 6, 11 స్థానాలలో శని భగవానుడు కనుక ఎవరి రాశించి అయితే ఉంటాడో వారికి అద్భుతాలు జరుగుతాయి. 11వ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. శని ఎప్పుడైనా కానీ మనను ఇబ్బంది ఎంతైతే చేస్తాడో అంతే మన లాభాన్ని రెట్టింపుగా ఇస్తాడు. గత జన్మలో చేసిన పాపాలన్నింటినీ కూడా శని మంచిగా లేనప్పుడు బాగా చేసేస్తాడు, బట్టలు చింపేటట్టు చేస్తాడు. కానీ అదే శని మీకు అనుకూలంగా ఉన్నాడు వృషభ రాశి వారికి. 11వ స్థానంలో శని భగవానుడు ఉన్నాడు కాబట్టి కోర్టుకు సంబంధించిన విషయాలే కానీ, విదేశాలకు వెళ్ళాలనే మీ కోరిక కానీ, లేదా ఏదైనా గతంలో మీరు వదిలేసిన పనులు కానీ మళ్ళీ ముందుకు వస్తాయి. ఏదైనా కంపెనీలు పెట్టాలనుకున్నా కానీ, సాఫ్ట్వేర్ రంగంలో ఏదైనా ఉద్యోగం సాధించాలనుకున్నా కానీ, లేదా వివాహ సంబంధ విషయాలలో మీరు ముందుకు వెళ్ళాలనుకున్నా కానీ, ఇప్పటి వరకు ఆగిపోయిన పెళ్లి సంబంధాలు
అయ్యో వాళ్ళు చేసుకుంటే బాగుంటుంది అని అనుకునే సంబంధాలు ఏమైనా ఉండేది ఉంటే ఒక మాట వారికి ఫోన్ చేయండి, మీకు ఖచ్చితంగా అవి ఫలిస్తాయి. ఆరోగ్య విషయం పట్ల మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు గురువు వల్ల కానీ శని వల్ల కానీ మీకు ఏమి జరగదు, బ్రహ్మాండంగా ఉంటారు. ఇకపోతే దశమంలో రాహు ఉన్నాడు. రాహు అంత పెద్దగా వృత్తిలో పెద్ద లాభాన్ని చేకూర్చడు, ఏదో సాదాసీదాగా రాహు వల్ల జరుగుతూ ఉంటుంది. కేతు చతుర్థ స్థానంలో ఉన్నాడు. కేతు చతుర్థ స్థానంలో ఉంటే చిన్న చిన్న చిలువలు పలువరుగా ఇంట్లో గొడవలు అయ్యే సమస్య ఉంది. దాంతోపాటు విద్యార్థులు ఎవరైతే ఉంటారో మానసికమైన కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. అంతేగాని అంత పెద్దగా చెప్పుకోదగ్గ విషయం ఏమీ లేదు. ఇకపోతే మొత్తానికి మనకు ఉన్న 9 గ్రహాలలో ప్రధానంగా గురువు 2 వెంట ఉన్నాడు. దాంతోపాటు శని 11 వెంటే ఉన్నాడు. 2 గ్రహాలు అద్భుతమైన గ్రహాలు వృషభ రాశి వారిని ముందుకు నడిపిస్తున్నాయి. మీరు అనుకున్న తడుగా అన్ని పనులు చేస్తాయి. మీ అడుగులు ముందుకు పడతాయి. మీరు పదోన్నతిని పొందగలుగుతారు. శుభం జరుగుతుంది. ఇకపోతే దశల విషయానికి వస్తే రవి ఎవరైతే ఈ కృతిక 3 పాదాలలో ఉంటారో వారికి రవి మహాదశతో జీవితం ప్రారంభమవుతుంది. రవి 6 సంవత్సరాలు, చంద్రుడు 10 సంవత్సరాలు, కుజుడు 7 సంవత్సరాలు, రాహు 18 సంవత్సరాలు. అంటే 23 సంవత్సరాల నుండి 41 సంవత్సరాల మధ్యలో ఎవరైతే ఉంటారో వారికి రాహు మహాదశ నడుస్తుంది. కాబట్టి వారు రాహు సంబంధించిన పూజలు పునస్కారాలు చేసుకొని వారికి సంబంధించిన రక్తధారణ చేసుకుంటే చాలా బాగా ఉంటుంది. ఇకపోతే రోహిణి 4 పాదాల వారు ఎవరైతే ఉంటారో వారికి చంద్రమహాదశతో జీవితం ప్రారంభమవుతుంది. చంద్రుడు 10 సంవత్సరాలు ఉంటాడు, కుజుడు 7 సంవత్సరాలు, రాహు 18 సంవత్సరాలు. అంటే ఈ రోహిణి 4 పాదాల వారికి 17 సంవత్సరాల నుంచి 35 వరకు ఎవరైతే ఉంటారో వారికి రాహు మహాదశ నడుస్తుంది. అది చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఇకపోతే మృగశిర 2 పాదాల వారు ఎవరైతే ఉన్నారో వారికి కుజ మహాదశతో జీవితం ప్రారంభమవుతుంది. కుజుడు 7 సంవత్సరాలు ఉంటాడు, రాహు 18 సంవత్సరాలు. అంటే 7 నుంచి 18 సంవత్సరాల వారికి రాహు మహాదశ నడుస్తుందని అర్థం. ఇది ఈ యొక్క వృషభ రాశి వారికి నవంబర్ మాసంలో ఉన్న ఫలితాలు. మీకు ఏదైనా జాతకంలో సమస్యలే కానీ న్యూమరాలజీ కరెక్షన్స్ కానీ కావాలనుకుంటే ఒకసారి కింది నెంబర్ ఫోన్ చేయండి. మీకు ఖచ్చితంగా సలహాలు ఇచ్చి మంచి అభివృద్ధుల బాటలకు తీసుకొస్తాను. ఉంటానండి. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి. మీ ప్రకాష్ గురు ఆస్ట్రో న్యూమరాలజీ. సర్వే జన సుఖినో భవంతు.